ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము ఓదెల గ్రామము. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? పెద్దపల్లి జిల్లాలో ఈశాన్య దిశలో 40 కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణం ముందు ఉత్తరమున 60 కిలోమీటర్ల దూరంలో కాజీపేట బల్లార్ష రైలు మార్గంలో కాజీపేట నుండి ఉత్తరమున 55 కిలోమీటర్ల దూరంలో ఓదెల రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసిన అతి పురాతన దివ్యక్షేత్రము. ఈ దేవాలయము పెద్దపల్లి జిల్లాలో ముఖ్య ప్రాచీన దేవాలయము. ఫ్రెండ్స్, ఈ ఆలయం విజిట్ చేస్తుంటే మరి ముందుగా వస్తుంది బంగారు పోచమ్మ దేవాలయం. ఫ్రెండ్స్, ఈ ఓదెల గ్రామాన్ని, ఈ ఆలయాన్ని, ఈ ప్రజలని కాపాడుతూ నీడలా ఉండే ఈ అమ్మ తల్లి సర్వేశ్వరి లోకపావని, మరి పోషమ్మ తల్లి, బంగారు పోషమ్మ తల్లి అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. మరి బంగారం లాగా భక్తులని కాపాడుకుంటూ ఉన్న ఈ అమ్మకి మనం ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా సరిపోదు. ఫ్రెండ్స్, మరి మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా విజిట్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్, ప్రపంచమంతయు శివమయమై ఉన్నది. అట్టి శివుడు పంచభూతాలకు అధిపతి అయి సర్వ ప్రాణకోటికి ఆధారభూతమై శైవక్షేత్రంలో మహాపుణ్యక్షేత్రమగు సాక్షాత్ అపర శ్రీశైలం లాంటి ఓదెల క్షేత్రం శివభక్తి పారవశ్యతను ప్రసాదిస్తూ సకలలోక మానవాళి సంరక్షణకై దయాభీక్షుడగు శ్రీ మల్లికార్జున స్వామి జగజ్జనని శ్రీ భ్రమరాంబ సమేతంగా వెలిసి అసంఖ్యాకమైన భక్తజనుల సేవలందుకొనుచు వారి మనోభీష్టములను నెరవేర్చుకొనుచున్నారు. ఫ్రెండ్స్, మరి ఆలయంలోని మూర్తి విషయానికి వస్తే, ఈ ప్రాంతము దండకారణ్యంగా ఉన్న రోజుల్లో పంకజ మహామునీశ్వరుడు ఇక్కడ శివలింగాన్ని సేవిస్తూ తపస్సు గావించినని మరియు అర్ధరాత్రి సమయంలో మా మునీశ్వరులు వచ్చి స్వామివారిని సేవింతురని ప్రతీతి. దీనికి తార్కాణంగా ఆలయ స్తంభంపై చెక్కబడిన మునీశ్వరుని రూపము మరియు నామధేయమును బట్టి మనకు తెలియచున్నది. కాలక్రమేణా కలియుగం వచ్చేసరికి ఇట్టి శివలింగంపై పుట్ట పెరిగి గుప్తమైనదని తెలియచున్నది. ఇట్టి స్థలమందు చింతకుంట ఓదెలుయను రైతు సేద్యం చేయుచు అక్కడున్నటువంటి పుట్టను దున్నుచుండగా పుట్టలో ఉన్నటువంటి శివలింగమునకు ఆ నాగలి కర్ర తగలగా ఆకాశమంత దిక్కులు పిక్కటిల్లునట్లు ఓంకార శబ్దము రాగా కాంతి రేఖలు విరజిమ్మగా ఇట్టి పరిణామమును ఓదెలు నిశ్చేష్టుడై నిలిచి ఉండిపోగా ఆకాశవాణి, ఓయి ఓదెలు, నీ వల్ల నాకు గాయము ఏర్పడను, కావున నీ వంశం నశించుగాక ఎనడి ధ్వని రాగా ఓదెలు తేరుకొని, స్వామి, నా తప్పిదము ఏమీ లేదు, నన్ను క్షమించి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకొనగా స్వామివారు ప్రసన్నమై ఓదెలకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించేందుకు, ఓయి ఓదెలు, నేను ఓదెల మల్లికార్జున స్వామిగా ఇక్కడే స్థిరంగా ఉండి నా భక్తుల కోరికలు తీర్చుతాను, నన్ను శరన్నవరాత్రి కష్టాలు నెరవేర్చుతాను, మరియు ఈ గ్రామము కూడా ఓదెలుగా ప్రసిద్ధిగాంచునని పలికెను. ఇట్టి పరిణామం నుండి మేల్కొని చూడగా పుట్టలో గాయమై ఉన్నటువంటి శివలింగము మహాతేజంగా కనిపించెను. కావున శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభూగా చెప్పబడుచున్నాడు. ఇక్కడ స్వామివారికి పశ్చిమ భాగంలో స్వయంభూగా వెలిసిన సర్వేశ్వరుడు కలడు. ఇలాంటి స్వయం సర్వేశ్వరులు ఓదెల క్షేత్రంలో మాత్రమే కలదు. ఈ ఆలయము కాకతీయుల కాలంలో పునర్నిర్మాణమైందని తెలియచున్నది. ఇట్టి నిర్మాణ సమయమును దక్షిణ దిశగా శ్రీ బ్రహ్మరాంబ వారిని, ఉత్తర దిశగా శ్రీ వీరభద్రస్వామిని, క్షేత్రపాలునిగా శ్రీ భైరవ స్వామిని ప్రతిష్ఠించిరి. వీరశైరవ ఆగమ శాస్త్ర ప్రకారంగా శ్రీశైల పండితారాధ్య పీఠమునకు చెందిన వృషభ గోత్రోద్భవులైన మహేశ్వరులచే స్వామివారి నిత్య పూజాదులు జరపబడుచుండెను. మరియు ఆలయమునకు పశ్చిమ దిశ యందు వీరశైవ మఠము కూడా ఉండెనని, దీనికి తార్కాణంగా ఆలయమునకు పశ్చిమ దిశగా మఠ మర్రి అను పేరు గల పెద్ద మర్రి వృక్షం కూడా కలదు. ఇచ్చట ఆదిరెడ్డి నీలిమాదేవి అను దంపతులు కొండవీటి వంశమునకు చెందినవారు. పుత్ర సంతానము లేక ప్రజల కష్టాలు చూడలేక దుష్టులు అధిక మగుడచే శ్రీ స్వామివారి భక్తురాలైన నీలిమాదేవి స్వామివారిని సేవించి అంశతో కూడినటువంటి పుత్రుణ్ణి వరంగా ఇచ్చి దుష్ట సంహారం గావించి ప్రజలందరినీ కాపాడమని కోరగా శ్రీ స్వామివారు అనుగ్రహించి
శ్రీ ఖండేశ్వర స్వామి అవతరించి దుష్ట సంహారము గావించి ప్రజలందరినీ కాపాడుచుండెను. అట్టి సమయమున బలిజ వంశమునకు చెందిన మేడలాదేవి, యాదవ కులమునకు చెందిన కేతమ్మయ్యను కన్యలు శ్రీ స్వామివారిని సేవించి అతనిలో లీనమైంది. అందుకు ప్రతీకగా శ్రీ స్వామివారి ఆలయమునకు ఈశాన్య దిశలో శ్రీ ఖండేశ్వర స్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహములను ప్రతిష్ఠించిరి. ఆనాటి నుండి ఈనాటి వరకు యాదవుల ఆరాధ్య దైవముగా వెలుగొందుచుండెను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆలయంలో మరి ఎటు చూసినా కూడా జై శ్రీరామ్ ప్రతి చోట ప్రతిష్టాపించడం మరి ఈ ఆలయంలో మరొక గొప్ప విశేషమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి ఈ ఆలయంలో ఎంతో విశిష్టత గల ఈ ఆలయంలో మరి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో స్వయంభూగా వెలిసిన స్వామివార్లు, అమ్మవార్లు, కాలభైరవులు కాకతీయుల కాలం నాడు నిర్మించిన ఈ ఆలయము, ఆ రోజుల్లో తవ్విన ఈ బావిలోంచి నీరు తీసి ఇప్పటికి కూడా అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. మరి ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత, ఈ గ్రామంలో ఇప్పటికీ కూడా చేదబావులు, ఈ ఆలయంలో బావి ఉంది అంటే మరి మనకు కూడా ఎంతో ఆధ్యాత్మికత ఉంది అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. స్వామి, ఈ పట్టణాలు, ఈ ఒగ్గు వాళ్ళ విశిష్టత ఇదేంటి, ఈ ఆలయంలో ఇంత స్పెషల్గా ఎందుకు చేస్తారు? మా సబ్స్క్రైబర్స్ కొంచెం చెప్పండి మీరు. ఇది పూర్వకాలంలో ఇదంతా అరణ్యం, అరణ్యం లోపల ఈ ఓదల శివార్ల ఇదంతా ఓదల చిన్న గ్రామం అయితే ఇదంతా అరణ్యం అయితే ఆయన చింతకుక్క ఆయన భూమి సాగేమి లేకపోతే ఇక్కడ పోటు కొట్టుకునే కదా, జంగలి పోటు కొట్టుకొని నారదుని కొని వ్యవసాయం చేసుకొని బ్రతుకుని చెప్పి కొట్టగానే ఆ పోటు కొట్టుకొని కాలబెట్టి నారడి బట్టి తింటుంది. లింగంగా ఈ లింగం లింగంగా ఆ పర్వత జరిగి లింగం గీరు కచ్చి అక్కడ ఆగిపోయింది. ఇక కదలలేదు ఆమె ఆగిపోతే ఇది ఏంటి అని చెప్పడానికి రెండెట్లు కూలబడిపోయాయి. కూలబడిపోయినాక వెళ్ళిపోయి మరి చూసేటాలకు అక్కడ లింగం ఏర్పడంగానే అరే ఇది భగవంతుడు నాకు అని చెప్పి అప్పుడు భగవంత ఆ లింగానికి రక్తమైపోయింది. నిజంగా భగవంతాన్ని నేనైతే చూసేస్తే తప్పు కాదు. మేము ఇప్పటికైనా మేము అంతా బాగుండి మాకు అంత మంచిగా అనిపిస్తే భగవంతుడు అయితే నమ్ముకొని ఇక్కడ మేము పశువు దండాలు వేసి దండం పెట్టుకుంటాం అని మొక్కుకుంటే అని అంతా బాగుండటం. చివరిగా ఈ ఆలయం పక్కనే ఉన్న హనుమంతుడి ఆలయం ఫ్రెండ్స్. మరి ఈ ఆలయంలో కూడా స్వామివారు ఎంతో ఉత్తేజంగా, ఎంతో నయనానందకరంగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. చివరిగా ఇక్కడ దర్శనం చేసుకున్నాకే భక్తులందరూ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మరి ఇంకా ఆలయ నిర్మాణం విషయానికి వస్తే కాకతీయ కాలంలో పునర్నిర్మాణమైందని తెలియచున్నది ఫ్రెండ్స్. రెడ్డి వంశీయులు కాకతీయ వంశం వారని తెలుస్తుంది. వీరు దాదాపు 1330 సంవత్సరంకు చెందిన వారని, మరి ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుడు వనవాసం చేచు రామగిరికిల నుండి ఇల్లంతకుంటకు పోవు మార్గమున ఇచ్చుట శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునని, అందుకు ప్రతీకగా శ్రీ స్వామివారిని సమాంతరముగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ప్రతిష్ఠించి ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు. మరి ఈ ఆలయమునకు తూర్పు దిశగా 50 సంవత్సరాల నుండి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో విరాజిల్లుచుండెను ఫ్రెండ్స్. మరి ఈ ఆలయం దినదినాభివృద్ధి వర్ధమానంగా వెలుగొందుతూ ప్రతి నిత్యము అభిషేకములు, పట్నములు, బోనములు, కోడ మొక్కుబడులతో భక్తులు వారి వారి అభీష్టములను నెరవేర్చుకుంటున్నారు. ప్రతి ఆది బుధవారంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి వారి వారి మొక్కుబడులను సమర్పించెదరు. ఇట్టి మహిమాన్వితమైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని దర్శించి ధరించి పునీతులు కాగలరు.